హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏప్రిల్ మంత్లో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి ఫ్యూచర్స్ డేటా, ఆప్షన్స్ డేటా అనాలిసిస్ చేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడలేదనుకోండి, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్రూప్లో ఉన్న స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఆ స్టాక్స్లో అనాలిసిస్ చేసి ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అండ్ ఎస్బీఐ కానీ, ఇవన్నీ చిన్నపాటి ర్యాలీస్ తర్వాత రెసిస్టెన్స్ హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో ఏవైనా బ్రేక్అవుట్స్ జరిగి ఓపెన్ ఇంట్రెస్ట్లో మంచి బిల్టప్ ఏమన్నా ఉంటే మనం దాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఐడిఎఫ్సి బ్యాంక్ చూడండి. ఐడిఎఫ్సి బ్యాంక్లో మనకి ప్రీవియస్గా మార్కెట్ పడిపోయినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ మనకి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. తర్వాత ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు మార్కెట్ ఒక 2-3 డేస్గా ఈ కింద సపోర్ట్ తీసుకొని 75 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ ర్యాలీ అవ్వడం అయితే, అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది ర్యాలీ అవ్వడం చూడొచ్చు మనం. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏం జరిగిందో చూడండి. హయ్యెస్ట్ కాల్స్ నిన్నటి వరకు 80 దగ్గర ఉంది. ఈ 80 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్వైండ్ అయిపోయి ఇక్కడ పుట్ ఆప్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము, పుట్ ఆప్షన్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? సపోర్ట్ బిల్డ్ అవుతున్నట్టు. ఎందుకు అంటే మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం కాబట్టి, పుట్ ఆప్షన్స్ కొనేవాళ్ళు మార్కెట్ పడిపోతుందని కొన్నప్పటికీ వాళ్ళ అంచనా రైట్ అవ్వడానికి ఓన్లీ 30% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అదే మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే 70% ఆఫ్ ద టైం వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో ఎక్కువ మంది రైట్ చేస్తున్నారు పుట్ ఆప్షన్స్ని అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ అమ్ముతున్నట్టుగా వాళ్ళు భావించి ఇక్కడ రైట్ చేస్తూ ఉంటారు. అంటే 80కి బిలో మళ్ళీ పడిపోదు అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 79.5 ఉంది. అంటే ఇంకా 80 క్రాస్ చేయకముందే 80 స్ట్రైక్ దగ్గర పుట్ ఆప్షన్స్ అనేవి హెవీగా రాయడం జరుగుతుంది. అదే టైంకి కాల్ ఆప్షన్స్ అన్వైండ్ అవుతున్నాయి. ఇక్కడ రెండు జరగవచ్చు. ఇంతకు ముందు ఎవరైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని కాల్స్ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు, కాల్స్ నుంచి పుట్స్కి. లేదు అంటే ఇంకొకటి మీరు గమనించినట్లయితే 85 స్ట్రైక్ దగ్గరికి కాల్ ఆప్షన్ అనేది హైయెస్ట్ కాల్ ఆప్షన్ షిఫ్ట్ అయింది. సో ఇక్కడున్న వాళ్ళంతా ఇది సేఫ్ కాదు అని భావించి పైకి షిఫ్ట్ అయ్యారని. సో ఇలా కనబడుతున్నప్పుడు మోర్ ఛాన్సెస్ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ర్యాలీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోవడం గమనించవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతూ ప్రైస్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? షార్ట్స్ కవర్ అవుతున్నాయి, షార్ట్ కవరింగ్. సో మీరు చాలాసార్లు వినుంటారు మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని. షార్ట్ కవరింగ్ ర్యాలీలో ఏం జరుగుతుంది అంటే, ఇంతకు ముందు షార్ట్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని క్లోజ్ చేసినట్లయితే, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్నది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే ఈ షార్ట్స్కి క్లోజింగ్ పొజిషన్ ఏంటి? బై చేయడం. సో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వాలి అంటే సెల్ చేసిన కాంట్రాక్ట్ని తిరిగి బై చేస్తే కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. సో దానివల్ల ఈ పాత ట్రేడర్స్ ఎవరైతే షార్ట్ చేసి ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే క్రమంలో జరిగే ఈ బయ్యింగ్ ఉంటుంది కదా, దానివల్ల ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. ప్రస్తుతానికి ఆ స్కోప్ కనబడుతుంది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో. ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో జరిగిన మార్పులు, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో జరిగే మార్పులను చూసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్ ర్యాలీతోనే ఇంకాస్త మూమెంట్ రావచ్చు. ఇలా మూమెంట్ వస్తున్నప్పుడు ఈ షార్ట్ కవరింగ్స్ అయిపోయాక ఫ్రెష్ లాంగ్స్ బిల్డ్ అయ్యాయి అనుకోండి, ఈ 75 అనేది ఇంతకుముందు ఎప్పుడైతే మనకి లో ఫామ్ అయిందో ఈ లో అనేది షార్ట్ టర్మ్లో ఇంకా బ్రీచ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని షార్టర్ టర్మ్లో మీరు సపోర్ట్ కింద పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కో మిడ్ టర్మ్కో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ పాయింట్లో ఇన్వెస్ట్ చేసుకొని స్టాప్ లాస్ 75 దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ దగ్గర కూడా చూడండి, ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. 1056 దగ్గర ఉన్నప్పుడు 1050 కాల్స్ అండ్ పుట్స్ ఈక్వల్గా రాయబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి?
కాల్స్ అండ్ పుట్స్ రెండిట్లోనూ ఈక్వల్ రైటర్స్ ఉన్నారంటే స్ట్రాడిల్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారని అర్థం. సో ఇక్కడ పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం లేదు. ఒకవేళ మూమెంట్ వచ్చినా కూడా పెద్ద స్పైక్స్ వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉందని అర్థం. సో స్ట్రాడిల్స్ బిల్డ్ అవుతున్న దగ్గర డైరెక్షనల్ ట్రేడ్ చేయడం కన్నా యాక్సిస్ బ్యాంక్ లాంటి వాటిలో మనం డైరెక్షనల్ కాకుండా రేంజ్ డిఫైన్ చేసుకొని రేంజ్లో స్ట్రాంగిల్స్ కానీ లేదంటే రేంజ్ బాటమ్ టచ్ చేసినప్పుడు బై చేయడం, టాప్ టచ్ చేసినప్పుడు అమ్మడం లాంటివి చేసి ఇక్కడ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఐడిఎఫ్సి ఫస్ట్ లాంటి సినారియోనే ఇక్కడ కూడా చూడండి. బ్యాంక్ బరోడా దగ్గర కంటిన్యూస్గా ప్రైస్ పడిపోయినప్పుడు మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, సో షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ ఇక్కడ 250 దగ్గర బాటమ్ ఫామ్ అయిపోయాక ఈ ర్యాలీ అనేది కంటిన్యూస్గా షార్ట్ కవరింగ్ వల్ల వచ్చింది. నేను ఇందాక చెప్పిన పాయింట్ సేమ్ ఇదే సినారియో మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో రావడానికి అవకాశం ఉంది. చూడండి, మనకి ఈ ర్యాలీ అనేది షార్ట్ కవరింగ్ వల్ల వచ్చింది. ఆ తర్వాత నిన్నటిది ఈ రోజుటి మూమెంట్ ఏదైతే ఉందో అది లాంగ్స్ బిల్డప్ వల్ల వచ్చింది. అంటే పాత షార్ట్స్ కవర్ అయిపోయి ఆ తర్వాత న్యూ లాంగ్స్ బిల్డ్ అవుతూ అప్వర్డ్ ప్రొపెల్లింగ్ జరిగింది. సో ఈ టైంలో ఇక్కడ చూసుకున్నట్లయితే 260 కాల్ ఆప్షన్ దగ్గర కంప్లీట్గా అన్వైండింగ్స్ జరిగిపోయి 270 పుట్ దగ్గర చాలా ఎక్కువగా పుట్ ఆప్షన్స్ బిల్డ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే 270 లెవెల్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని లాంగ్స్ ట్రేడ్ చేయొచ్చు. లాంగ్స్ ట్రేడ్ చేయడం అంటే నేకెడ్గా ట్రేడ్ చేయకుండా బుల్ పుట్ స్ప్రెడ్స్ కానీ బుల్ కాల్ స్ప్రెడ్స్ కానీ తీసుకున్నట్లయితే సేఫ్ సైడ్లో ఇది కూడా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. అదే ఇక్కడ బంధన్ బ్యాంక్ చూడండి. బంధన్ బ్యాంక్ కూడా సేమ్ ఇదే సినారియో. ఈ 175 లెవెల్స్లో కంప్లీట్గా బాటమ్ అవుట్ అయిపోయిన తర్వాత షార్ట్ కవరింగ్ జరగడం జరిగింది. ఈ కన్సాలిడేషన్లోనే మనకు షార్ట్ కవరింగ్ జరిగి ఈ ర్యాలీ అనేది ఫ్రెష్ లాంగ్స్ బిల్డప్ వల్ల వచ్చింది. సో వీటితో పోల్చుకున్నట్లయితే బ్యాంక్ బరోడా కానీ లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కానీ ర్యాలీ అనేది షార్ట్ కవరింగ్ ద్వారా వచ్చి ఫ్రెష్ లాంగ్స్ హైలో వచ్చాయి. కానీ ఇక్కడ కన్సాలిడేషన్లోనే మొత్తం షార్ట్స్ ఎగ్జిట్ అయిపోయి ఫ్రెష్ లాంగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఇక్కడ బిల్డ్ అయింది. కాబట్టి ఇది కూడా మంచి స్ట్రాంగ్ మూమెంటే అప్వర్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బంధన్ బ్యాంక్లో ట్రేడ్ చేయాలనుకుంటే 200 దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఇది బ్రీచ్ అయిన తర్వాత స్టాప్ లాస్ 200 దగ్గర పెట్టుకొని బుల్ కాల్ స్ప్రెడ్స్ ట్రేడ్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏయూ బ్యాంక్ చూసుకున్నారనుకోండి, ఇది కూడా వీటిలాగే చూడండి. కంటిన్యూస్గా ఫాల్ అయిపోయిన తర్వాత కొంతకాలంగా కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా కూడా పడిపోవడం జరిగింది. చూడండి, ఈ కన్సాలిడేషన్ టైంలో కంప్లీట్గా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ లెవెల్స్లో నుంచి కంటిన్యూస్గా కిందకి ఫాలో అవ్వడం జరిగింది. లాస్ట్ 3 డేస్లో వచ్చిన అప్ మూవ్, ఒకటి డోజీ అండ్ 2 అప్ మూవ్స్లో ఏం జరిగింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ కూడా బాటమ్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇదే పాయింట్లో మనకి 600 లెవెల్స్లో మనకి పుట్స్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 589 ఉంది. సో 600 వరకు మనం టార్గెట్ పెట్టుకొని దీన్ని కూడా బుల్ కాల్ స్ప్రెడ్స్ చేయడం, బుల్ పుట్ స్ప్రెడ్స్ చేయడం లాంటివి చేయొచ్చు ఏయూ బ్యాంక్. సో ఇవన్నీ కూడా ఏవి మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ కాదు, కానీ డాటాని చూసి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి డైరెక్షనల్ మూవ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనే ఒక అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాము. సో వీటిలో మనకు కనబడ్డ ప్రతిదీ అంటే ఈ సినారియో జరిగింది కాబట్టి ఇట్స్ బౌండ్ టు గో అప్ అని, లేకపోతే ఖచ్చితంగా కిందికి పడాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి పెరగాలి అని మనం ఏది కూడా శాసించలేం. కాబట్టి మార్కెట్లో మనం చేసే ఏ అనాలిసిస్ అయినా కానీ 80 to 85% ఆఫ్ ద టైం మనం లాజిక్ ద్వారా వెళ్తున్నాం. కాబట్టి 80 to 85% ఆఫ్ ద టైం మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో రైట్ రిస్క్ మేనేజ్మెంట్తో మంచి ట్రేడ్స్, స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ చెప్పుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి ఏ స్టాక్స్ దోహదపడడానికి అవకాశం ఉందో మనం స్టాక్ వైజ్ స్ప్లిట్ చేసుకుని నీట్గా అనలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టాక్స్లో అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్ యూ.